నాకొక చిన్న డౌట్ ఉంది, అది క్లారిఫై చేసుకుందామని ఆగమన్నాను. ఇప్పుడంత అవసరమా? చాలా అవసరం. అయితే ఏంటో చెప్పు. ఏమీ లేదు, నువ్వెప్పుడు మీ అమ్మ దగ్గరికొచ్చినా ఆ కళ్ళల్లో ఒక ఆప్యాయత కనిపించేది. ఆవిడ కష్టంలో ఉంటే కళ్ళల్లో కన్నీళ్లు కనిపించేవి. కానీ ఫస్ట్ టైం ఎందుకో నీలో టెన్షన్ కనపడుతుంది. టెన్షన్ నీకు కనిపించిందా? నీ నటన మీ అమ్మా నాన్నల కళ్ళు కప్పచ్చు, నా కళ్ళు కప్పలేవే. గుండమ్మకి కిడ్నీ ఇచ్చింది నువ్వే కదా? నాకు తెలిసి డాక్టర్ గారు ఎవరో రక్త సంబంధికులే ఇచ్చుంటారు. అందుకే కిడ్నీ అంతాలా మ్యాచ్ అయింది అన్నప్పుడే నాకు నీ మీద డౌట్ వచ్చింది. అమ్మా అమ్మా అంటూ 24 గంటలు గుండమ్మ గురించి ఆలోచించే నువ్వు, అది ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉంటే చూడ్డానికి వచ్చి వెంటనే ఎందుకెళ్ళిపోతావు? నువ్వు వెళ్ళింది ఇంట్లో బర్త్డే ఫంక్షన్ ఉందని కాదు, ఆ గుండమ్మకి కిడ్నీ ఇవ్వాలని. నాకు అప్పుడే ఏదో డౌట్ వచ్చింది. అబ్బే అదేవి కాదు, లేదు నువ్వు పొరపాటు పడుతున్నావు అని నన్ను కవర్ చేయాలని చూడకు. ఎవరు చెప్పారు నీకు? మా అమ్మకి కిడ్నీ ఇచ్చి కాపాడుకుంది నేను కాదు అని ఎవరు చెప్పారు నీతో? అంటే అవును అవును, మా అమ్మకి కిడ్నీ ఇచ్చింది నేనే. ఆవిడ నా కన్న తల్లి. తనని కాపాడుకునే బాధ్యత కూతురుగా నాకుంది కాబట్టే ఇచ్చాను. ఇప్పుడేంటి, వెళ్ళి వాళ్ళకి చెప్తావా? నేనే వాళ్ళ కూతుర్నని చెప్తావా? మాట్లాడు. నీకొచ్చిన ఈ అనుమానంతోనే నీ కూతుర్ని రెచ్చగొట్టావా? అందుకేనా అది నా మీద ఎంక్వైరీలు చేస్తుంది? హాస్పిటల్ అంటుంది, ఆపరేషన్ థియేటర్ అంటుంది. చూడు, కొన్ని కారణాల వల్ల నేను వాళ్ళ కూతుర్నని చెప్పకుండా ఉండాల్సొస్తుంది. దీన్ని అడ్డు పెట్టుకుని మీకు నచ్చినట్టు మీరు ఆడుకున్నంత కాలం ఆట ఆడుకున్నారు. ఇంకా ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోకండి. బోర్డింగ్ మీకేంటి నేను తల ఉంచేది అని నేను రివర్స్ అయ్యానే అనుకో, ఈ ఇంట్లో నీకు, ఆ ఇంట్లో నీ కూతురికి మొత్తం మోగిపోతుంది. మా అమ్మైన గుండమ్మకి తిక్క రేగితే ఏం చేస్తుందో నీ లైఫ్ లో 1కి 100 సార్లు చూసుంటాం. ఆవిడ రక్తాన్ని పంచుకున్న ఆవిడ కూతుర్ని నేను. నాతో కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. మా అమ్మని నువ్వు తట్టుకోగలవేమో, ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ కూతురు మాత్రం నన్ను తట్టుకోలేదు. అనవసరంగా దీని గురించి ఆలోచించి నీ కూతురు అక్కడ నన్నేదో చేయాలని, ఇక్కడ నువ్వు మా అమ్మని ఏదో ఇబ్బంది పెట్టాలని ట్రై చేశారే అనుకో, చెప్పాగా. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఒకప్పుడు నిన్ను చూస్తే ఇష్టపడేదాన్ని, ఇప్పుడు నిన్ను చూస్తే భయం వేస్తుంది చందు. భయం వేస్తుందా? ఎందుకులే, ఇంకొక్క రోజే భయపడదు, తర్వాత నీకు ఆ భయం ఏమీ ఉండదు. ఒక్కరోజేంటి, ఒక్కరోజు తర్వాత ఏమవుతుంది? నేను చచ్చిపోతానుగా. చందు, ఏం మాట్లాడుతున్నావు చందు? అవును, నిన్ను వెళ్ళిపోమని ఎన్నోసార్లు అడిగాను, కానీ నువ్వు ఇంట్లో నుంచి కదలట్లేదు. బెదిరించాను, అయినా వినట్లేదు.
భయపెట్టినా సరే నువ్వు అడుగు కూడా బయట పెట్టట్లేదు. అందుకే ఇంకెలాగో నా పరువు తీసేస్తావు నువ్వు. దానికంటే ముందు చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు చందు? ఇప్పటికీ నన్నెందుకు దూరం పెడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. కనీసం నాకు కారణం కూడా చెప్పట్లేదు. ఇదిగో నువ్వు ఈ తప్పు చేశావు, నీలో ఇది నచ్చట్లేదు, ఇలాంటివి ఏవైనా ఉంటే చెప్తే నన్ను నేను సర్దిద్దుకుంటాను కదా. లేదు, నువ్వు ఏ తప్పు చేయలేదు. ఒక విధంగా చెప్పాలంటే తప్పు అంతా నాదే. నేనే ఆ తప్పు సరిదిద్దుకోవాలి అనుకుంటున్నాను. అంటే నువ్వు నన్ను నా ప్రేమని అర్థం చేసుకున్నావా? నన్ను దగ్గరికి తీసుకుంటావా? అది ఎప్పటికీ జరగదు. ఇదిగో చెక్. దీంట్లో ఎంత కావాలో రాసుకో. ఈ డబ్బులతో లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయి. నచ్చిన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకో. నన్ను మాత్రం వదిలే. తీసుకో తీసుకో. హేయ్, మనిషివేనా నువ్వు అసలు? నా ప్రేమకి వెలకడతావా? చూడు,